హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బయట తినే బిర్యానీ కన్నా కూడా ఈ చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను బాస్మతి బియ్యాన్ని ఈ కప్పుతో 4 కప్పుల వరకు తీసుకున్నానండి. మీరు ఏ రకమైన తీసుకోవచ్చు, అంటే వీటిల్లో రకాలు ఉంటాయి కాబట్టి. తర్వాత నేను నార్మల్ రైస్ కూడా ఒక 3 కప్స్ వరకు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇది ఇలా కలుపుకోవాలండి. మీరు కావాలంటే ఓన్లీ బాస్మతి రైస్తోనన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని ఒకసారి నానబెట్టుకుందాం. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్లో ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. దీంట్లోకి నేను 1.5 kg వరకు చికెన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే తక్కువలో కూడా 1 kg వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే 1 kg బాస్మతి రైస్కి 1 kg చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కర్రీ కోసం పెద్ద ఉల్లిపాయలు పొడవుగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 7-8 నిలువుగా కట్ చేసుకోండి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తిమీర అండి. దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇది వచ్చేసి పుదీనా. వీటిని రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి, ఉల్లిపాయలు వేసుకుందాం. అయితే ఈ ఉల్లిపాయలు 2 సార్లు వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని బాగా ఎర్రగా వేసుకోవాలి. ఇలా వేసుకోతుందండి బ్రౌన్ ఆనియన్స్. నెక్స్ట్ రెండోసారి కూడా వేసుకొని ఎర్రగా వేసుకోండి. మిరియాలు 1/2 టీ స్పూన్, షాజీరా 1, జీలకర్ర 3/4 టీ స్పూన్, చెక్క, లవంగాలు 4. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ని ఇలా వేసుకుందామండి. నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. పుదీనా కూడా సగం వేసుకోండి. తర్వాత ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. దీనివల్లే టేస్ట్ వస్తుందండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, కారం వచ్చేసి 3 స్పూన్స్ వేసుకోండి. మీరు స్పైసీని బట్టి కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, యాలక్కాయలు 2 వేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా కూడా కొంచెం వేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని మనం వేపుకున్న వాటిని ఆఫ్ వేసుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ 1/2 చెక్కని ఇలా రసం పిండుకోండి. పుల్లటి పెరుగండి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇందాక మనం ఆనియన్స్ వేపుకున్నాం కదండి, ఆయిల్ కూడా కొంచెం వేసేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి వీటిని ఒక 10 నిమిషాలు నాననిద్దాం. గిన్నె పెట్టుకొని గిన్నెలో సగానికి వాటర్ తీసుకోవాలి, మంచినీళ్ళు. ఇందులో బిర్యానీ ఆకు, అలాగే అనాస పువ్వు 1, యాలాచి 1, షాజీరా 1/2 టీ స్పూన్, అలాగే ఇది కూడా 1 వేసుకోండి. ఆయిల్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఈ వాటర్ని మరగనివ్వండి. ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయండి. ఇప్పుడు బియ్యాన్ని కూడా ఇలా వాటర్ ఉంచుకొని వేసేసుకోండి. ఇలా బియ్యాన్ని అన్నీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 50% వీటిని కుక్ అవనివ్వండి. వేసుకొని వీటిని వడగిన్నెలోకి వడకట్టుకుందాం. మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకోండి. ఇలా బరువు పెట్టుకోవాలండి. ఇప్పుడు సగం బాయిల్ అయిన తర్వాత కొత్తిమీరను పుదీనా కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇట్లా వేసేసుకోండి. ఇప్పుడు నెయ్యి కూడా 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు పాలల్లో కొంచెం కలర్ వేసుకొని ఇవి కూడా లైట్గా అలా వేసుకోండి. ఇప్పుడు 30 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోండి. ఈ చికెన్ దమ్ బిర్యానీని వేడివేడిగా ఇలా సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది. మీరు ఇందులోకి చికెన్ గ్రేవీ కానీ ఇంకా మటన్ గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. మరి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.